31వ తారీఖు ప్రారంభమైనటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి చూస్తున్న సందర్భంలో నా మీద దాడి చేసింది. ఆ తర్వాత నా ఇంటి మీద దాడి చేయడం, నా ఆఫీస్ మీద దాడి చేయడం, పోలీసులు నిర్వీర్యంగా ఉండడం. బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మేము వింటుంటే చాలా బాధగా ఉంది. ఆల్ టీవీస్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఇక్కడ జరుగుతున్న సంఘటన లైవ్లో ఇచ్చాయి. ఇక్కడ దాపరికి వెళ్ళలేదు, అన్ని టీవీలు కూడా ఇవ్వలేదు తప్ప అందరికీ ఫీడ్ అవైలబుల్గా ఉంది. నా ఇంటి ముందు ఏం జరుగుతుంది 10:30 వరకు, అంటే నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్ళేంత వరకు అంబటి రాంబాబును చంపేస్తారా, చంపకోకుండా వదిలేస్తారా అనేటువంటి ఉత్కంఠతతో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వ్యక్తం. దాని తర్వాత 10:30 తర్వాత అమ్మడరావును అరెస్ట్ చేశారా, అమ్మడరావు సీట్లో ఉన్నారా అని ఆలోచించారు. తర్వాత అరెస్ట్ చేసి కోర్టులో పెట్టారు, ఫాల్స్ కేసులు పెట్టారు, రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు, రిమాండ్ రిపోర్ట్ తప్పులు రాశారు. కోర్టు వారు నన్ను 18 రోజుల పాటు రాజమండ్రి సెంటర్ జైలు ఉంచేటటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను మనవి చేస్తున్నా, ఆ రోజు నుంచి 31వ తారీఖున నన్ను అరెస్ట్ చేసిన దగ్గర నుంచి నేటి వరకు 28వ తారీఖు ప్రజలు ఎంత నిరసన తెలియజేస్తున్నారో ఒకసారి అర్థం చేస్తున్నారు. నా ఇంటి దగ్గర రోజు వస్తున్నారు, కలుస్తున్నారు, మీకు జరిగింది అన్యాయం అంటున్నారు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేయడం దుర్మార్గం అంటున్నారు. నా మీద పుట్టిన వాళ్ళు ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, కార్లు మోసం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు, నన్ను చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మీద కేసులు ఎందుకు లేవు? పెట్టే ధైర్యం వాళ్ళకి లేదు. ఎందుకు లేదు? చంద్రబాబు లోకేష్ డైరెక్షన్ కూడా జరిగింది. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ఈ కేసులు పెడితే కూర్చోవడంతో పెడతారు. ఎవరిని మీరు ఎలమెంట్కి వెళ్ళింది మేము అని ఎవరు ఉన్నారు కదా, పేర్లు చెప్పానే, వీళ్ళందరికీ లోకేష్ ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చింది. వెళ్ళమని లేదు, మీరు చేయలేదు అనుకో, కేసు ఎందుకు ఇచ్చారండి? మీరు తిట్టాను 18 రోజులా అనుకుందాం, కాసేపు తిట్టాను, క్షమాపణ కూడా చెప్పాను, అది వేరే అంశం. నేను ఆవేశంలో ఒక ఘర్షణలో తిట్టిన తిట్టుకి 18 రోజులు జైలు, కానీ వాళ్ళకి మాత్రం స్టేషన్ నుంచి పంపిస్తారు. ఎందుకు తీశారు? వాళ్ళ మీద కేసు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ కదా, వాళ్ళు రిమాండ్కి పంపాలి కదా. ఎందుకు రిమాండ్కి పంపలేదు, ఎందుకు కేసు కరెక్ట్గా రిజిస్టర్ చేయలేదంటే, మీరే వాళ్ళని ఇక్కడ ఉసిగొలిపి పంపించారు కాబట్టి, మిమ్మల్ని వాళ్ళు తిడతారు కాబట్టి, బయట పెడతారు కాబట్టి చంద్రబాబు లోకేష్ వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. లోకేష్ ఆఫీసులో కూర్చుని మొత్తం మానిటర్ చేస్తున్నాడు ఇక్కడ జరుగుతుందంతా లైవ్లో. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేయించి మీరేనని ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. ఇలా 12 దాకా నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొనసాగింది. అమ్మాయి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. పోలీస్ మోస్ట్ ఇన్ఎఫిషియెంట్. దాని మీద ఏదో వదిలిపెట్టాం అనుకోమాక, వదిలిపెట్టేసి చేతులు పైకి ఎత్తేసి మారిపోతాం అనుకోమాక. ఇది ఒక చట్టబద్ధమైన సమాజం, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించవలసినటువంటి సమాజం. సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి. ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసే న్యాయస్థానాలు ఉన్నాయి. ఏదైతే పోలీస్ ఇన్ఎఫిషియెంట్గా వ్యవహరించిందో, ఇన్ఎఫిషియెంట్గా కూడా కాదు, కొల్యూడై వ్యవహరించిందో, డీజీపీ, ఐజీ, ఎస్పీ, డిఎస్పీ, నేను చూడలేదు కానీ ఎవరు అన్నారు, డిఎస్పీ అంటున్నా అంట, కొట్టండి అయ్యా కాసేపు, వాళ్ళు బాధతో ఉంటారు కదా, కొట్టండి అన్నా. అక్కడ 20 డిఎస్పీ గారు, ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ నీ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని ప్రివెంట్ చేయటమో అరెస్ట్ చేయటమో చేయకపోతే యు ఆర్ ఎన్ అక్యూజ్డ్. పెడతలా అందులే దాని మీద వదిలిపెడతాం అనుకుంటున్నారా? వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మొన్న లీగల్ టీం అంతా కూడా కూర్చున్నాం మేము. రేపు ఎల్లుండి అదే కసరత్తులో ఉన్నాం. నా కస్టోడియల్ టార్చర్ మీద
సింపుల్ కేసుల్లో నన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయటం మీద, రిమాండ్ ఇవ్వటం మీద, వీటి మీద డిఫరెంట్ కేసులు హైకోర్టులో ఫైల్ చేయాలి. డీజీపీ దగ్గర నుంచి నేరస్తులు వాళ్ళు, డీజీపీ చంద్రబాబు, లోకేష్, ఐజీ, ఎస్పీ. ఇంతకు ముందు కూడా చెప్పా, ఎస్పీ ఇక్కడికి వచ్చాడు. నేను ఇంకొకటి గుర్తు చేస్తాను, మీ అందరికి గుర్తుపెట్టుకోండి. సిన్సియర్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుందో. ప్రభుత్వం వాళ్ళు దిగిపోయిన తర్వాత వంశీ ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇప్పుడు అక్కడ కమిషనర్ కాస్త సిన్సియర్, మీరు చెప్పండి బాబు. ఇక్కడ ఉన్న కమిషనర్ ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి వ్యక్తి ఎవరు తెలుసుకోండి. ఆయన ఆదేశం మేరకు ఎస్పీ రంగంలో దిగి పెట్టామని పారేశాడు. టాపా కొట్టి అందరిని డిస్పర్స్ చేశాడు. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్ టు డూ. ఇక ఐజీ అండ్ డీజీపీ అండ్ ఎస్పీ కొల్లుడే, చంద్రబాబు ఆదేశాలే. కానీ అక్కడ ఉన్న కమిషనర్ ముక్కుసూటిగా వెళ్ళేటటువంటి సిన్సియర్ ఆఫీసర్. తర్వాత ఆయన నాన్ ఫార్మల్ చేశారనేది వేరే విషయం. చట్టం ఏవైనా ఎవరైనా ప్రభుత్వాలు పోలీసులే గుండాలతో, పోలీసులే తెలుగుదేశం కార్యకర్తలతో, పోలీసులే క్రిమినల్స్తో ఏకమైపోతే సమాజం ఎక్కడ ఉంటుంది? ఇలాంటి ప్రెసిడెంట్స్, ఇలాంటి ఆచారం ఈ రాష్ట్రానికి అవసరమా కాదా? దిగ్గులైనటువంటి తెలివిగల ప్రజలు, ఏ పార్టీ వారైనా, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, ఏ పార్టీ అయినా ఆలోచించుకోండి అని మనం కూడా దీన్ని వదిలిపెట్టే ప్రశ్న. నేను అసలు ఎప్పుడూ నేరాలని ప్రోత్సహించేవాడిని కాదు, హింసని ప్రోత్సహించేవాడిని కాదు, చట్టబద్ధంగా ఉండాలని కోరుకునేవాడిని. కాబట్టి సెటైరికల్గా మాట్లాడతాను. సెటైరికల్గా మాట్లాడితే నన్ను ఉంచేస్తారా? నన్ను లోపల పెట్టేస్తారా? రైలు తగలేస్తారా? ఏంటి అన్యాయం? మూల్యం చెల్లించాలి చంద్రబాబు. నీకు నిజంగా తెలియకపోతే, ఈ సంఘటనలో నీ హస్తం లేకపోతే, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ పోలీస్, టేక్ ఎన్ యాక్షన్ ఆన్ యువర్ పీపుల్. అందరూ ఐడెంటిఫైడ్ పీపులే. తెలియకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే నీకు తెలియదు అనుకుంటా. నీకు తెలిస్తే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ అశాంతి ఉంటే ఇండస్ట్రీలు రావా? 7 గంటల సేపు ఎక్స్ మినిస్టర్ ఇంటి మీద పడి దాడి చేస్తుంటే ఇది అశాంతి కదా? ఎవడొస్తాడు ఇండస్ట్రీ? ఈ డబ్బులు ఇవ్వకపోతే పోలీసులు లేకుండా వాళ్ళకి వచ్చిస్తావుగా? వచ్చిన బాబుతో ఇంత అన్యాయం. ఒక్కసారి తిరిగి ఆలోచించుకోనారా చంద్రబాబు నాయుడు గారు? మీ కుమారుడు, ఇద్దరే ప్రధాన A1, A2 క్రిమినల్స్ ఆమె అటాక్ చేయడానికి కారణం మీరే మానిటర్ చేశారు. అది కాదు అంటే చెప్పు, వీళ్ళందరూ రియాక్షన్ చేస్తాం. నమ్మలేదు చెప్తూ రాబోయే కాలంలో న్యాయపరమైన అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్తాం. ఎక్కడ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ పోలీసు అధికారుల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు, నా మీద దాడికి వచ్చిన వాళ్ళని వదిలిపెట్టే ప్రశ్న లేదు, చంద్రబాబుని, లోకేష్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తాం. వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీగల్ టీమ్ అని కూడా ఇస్తున్నా చెప్తాం. కళ్యాణదుర్గం పోలీసులు వచ్చారు, వాళ్ళకి ఆర్డర్ లేదంట. ఈ కళ్యాణదుర్గం పోలీసులు ఎవరో తెలుగుదేశం లీగల్ సెల్ వాళ్ళు ఆరోపించినటువంటి కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. అదే 36 కేసులు రిపీటెడ్గా ఉన్న కేసులో ఆ క్రాష్ చేశారు. అయినా వాళ్ళకి చార్లేదంట. వాళ్ళు సందర్భం పెట్టుకుంటున్నాడు. జస్ట్ నేను ముంబైలో లోకేష్ మాట్లాడుతూ రెడ్ బుక్లో జగన్ పేరు ఉందో లేదో తెలియదు కానీ అది ఒక హెచ్చరిక లాంటిది పంపించాడు. దాన్ని ఎలా ఇస్తారు? ఎవరిని హెచ్చరిక చేస్తున్నాడు? ఎవరిని హెచ్చరిక? పిల్లోడికి రాష్ట్ర రాజకీయం ఇచ్చి ఆడిస్తున్నారు. పిల్లకాయలు ఆడుకున్నట్టుగా రెడ్ బుక్ అని పెట్టి ఆడుకుంటున్నాడు. ఇంకా మాట్లాడటం బెటర్ అయ్యాడని అనుకున్నాను కానీ ఈ మాత్రం ఆటలాడుకుంటున్నాడు రాష్ట్రంలో. చంద్రబాబు ఎప్పుడన్నా ప్రవర్తించగలిగితే చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఇట్లా ఉందా? లేదు. పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు. ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని, టీవీలు పెట్టుకుని అమర్రావు ఎస్పీ డిస్కషన్ రావద్దని చెప్తారు. ఈ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. రెడ్ బుక్లో జగన్ ఉన్నాడనేది తర్వాత తెలియదా నీకు? చూడలేదా నీకు? చెప్తాడని భయపడతావా? జగన్ కాదు, నేను కాదు,
మా ఇంట్లో కుక్క ఉంది. ఆ కుక్క కూడా భయపడదు మిస్టర్ లోకేష్. నీ రెడ్ బుక్ అని కూడా మరొకసారి రీటరేట్ చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 100 సార్లు జైల్లో పెట్టుకో, 1000 కేసులు పెట్టుకో, ఈ రెడ్ బుక్ ఉన్న కుక్క కూడా లెక్క చేయదు. మరోసారి చెప్తాను, రాష్ట్ర వ్యాపితంగా ఇదే నినాదం. రెడ్ బుక్ మా కుక్క కూడా లెక్క చేయదు అనేది నిరూపిస్తాం. నీదే కాదయ్యా రాజ్యం, ఏమి చేసామయ్యా రాజ్యం, మళ్ళా మాకు వస్తుందయ్యా రాజ్యం. అప్పుడు ఏమవుతారయ్యా మీరు చేసిన పాపాలకి? ఒక్కసారి రాష్ట్ర రాజ్యం నిద్రపోయేటప్పుడు బుర్రపెట్టి గుండె మీద చేసుకుని ఆలోచించుకోండి బాబు. మీరు చేస్తున్నటువంటి అఘాయిత్యాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ ఘోరాలకి, మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి తప్పనిసరిగా మూల్యం చెల్లించక తప్పదు. చరిత్రలో గుర్తుపెట్టుకోండి. సార్, నేను జనసేన ఆఫీసులో మధ్య లేని వ్యక్తి ఎవరో 2 వెహికల్స్ పగలగొడితే ఎస్పీ ఐజీ పరుగులు తీసుకుంటూ మంగళగిరి విచారణ చేశారు. మీ ఇంటి పక్కనే ఎస్పీ ఆఫీసు, డిఐజీది 7 గంటలు జరిగింది. నేను చూశాను. జనసేన ఆఫీస్లో ఎవరిదైనా కాదు పాల్గొంటుంది అంతే కదా. వాడికి మధ్యస్థులు ఉందా లేదా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద నాయకులు, జనసేన నాయకులు కాదు వాళ్ళు తప్పు. నా కాదు పాల్గొట్టడం, నా ఇల్లు పాల్గొట్టడం మాత్రం, నా పిల్లం తరవటం మాత్రం రైట్, నా ఆఫీసును ధ్వంసం చేయటం మాత్రం రైట్. పవన్ కళ్యాణ్ గారు కారును మాత్రం పగలగొట్టడం తప్పు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఖండించకపోయినా, వాడు మధ్యస్థి మొత్తం లేకపోయినా ఈ కారు పగలగొట్టడం తప్పు. వాడి మీద యాక్షన్ తీసుకోండి. మా మీద అంటారు, మా మీద దాడి చేసిన వాళ్ళ మీద మధ్యస్థితితో లేని వాళ్ళు కాదు, వాళ్ళు బ్రహ్మాండమైన మధ్యస్థితితో ఉన్న వాళ్ళు దాడి చేసినా తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోమాకండి. చట్టం తన పని తాను చేసుకెళ్ళేటటువంటి రోజులు తీసుకొస్తాం. చట్ట ప్రకారంగా గుర్తుపెట్టుకోండి. ఎవడు ఎక్కడ తప్పుకోలేడు దీనిలో. నేను మరొకసారి చెప్తున్నా, ఎస్పీ గారు, పవన్ కళ్యాణ్ గారు కారు మధ్యస్థితితో బాగా కొట్టాడు, ఎంబడి యాక్షన్ తీసుకోండి. గతంలో నేను యాక్షన్ తీసుకోండి, తప్పేం లేదు. అర్ధగంటలో డీజీ వెళ్తారు. అర్ధ గంటలు వెళ్తారు. ఇక్కడ 7 గంటలు జరిగినా కూడా వెళ్ళకపోగా ప్రోత్సహిస్తారు. ఎంత తేడా ఉంది సార్ రాష్ట్రం, తేడా ఉంది. రోజు ప్రజలు గమనిస్తూనే ఉంటారు. లేకపోతే ఇంతమంది ప్రజలు రోజు రావడం దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నేను జైలుకి వచ్చానయ్యా, నేను పుణ్యక్షేత్రానికి వెళ్ళి రాలా, జైలుకి వెళ్ళి వస్తే వస్తున్నారు నా దగ్గరికి. కేసుల్లో ఇరుక్కుని రాజమండ్రి జైలుకి వెళ్తే నా దగ్గరికి దండోపటానికి వచ్చి, అన్నా ఇప్పుడు మాకు మేము ఉన్నాం అంటున్నారు. మీరు చేసిన పాప పరిహారం కాదు, మీరు అన్యాయంగా చేశారని కదా అర్థం. ఇప్పటికైనా తెలుసుకోండి, సిగ్గు తెచ్చుకుని ఇప్పటికైనా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయండి. రాష్ట్రం ఫస్ట్ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. మీరు యాక్షన్ తీసుకోకపోతే దానిపై తప్పనిసరిగా అనుభవిస్తారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. రోజులు కిర్రం తిరిగి వస్తాయి. అప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆఖరి సంవత్సరం ఏముండదు. పెట్టుబడి సందర్భంగా